నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం। భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ధారా కళ్యాణి ఆధ్వర్యంలో నిరసన దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది। రైతు బంధు నిలిపివేస్తాం, అది ఒక వేస్ట్ స్కీమ్ అని అవమానించిన కారణంగా బెల్లంపల్లి పట్టణంలో పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో ఉండి రేవంత్ రెడ్డి రైతు బంధువులు నిలిపివేస్తున్నాం అని, అది ఒక వేస్ట్ స్కీమ్, అంతేకాకుండా రైతులందరూ రైతు బంధు వలన తాగుబోతులు అవుతున్నారు అని సంబోధించడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది। ఇదే రేవంత్ రెడ్డి మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ముందు, లోకల్ ఎలక్షన్స్ ముందు ఇదే మాట అంటే రైతులే తగిన గుణపాఠం చెప్పేవారు। రైతులే రాజులని కొలిచే మన దేశంలో రైతులను తాగుబోతు అని సంబోధించిన రేవంత్ రెడ్డి బహిరంగంగా రైతులకి క్షమాపణ చెప్పి తీరాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది। ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మొన్న రేవంత్ రెడ్డి గారు రైతులను అవమానిస్తూ రైతు బంధు పథకం ఒక వేస్ట్ పథకం, దానివల్ల ఎలాంటి లాభాలు లేవు, దాన్ని నిలిపివేస్తున్నామని అన్న కారణంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు అనేది నిలిపివేస్తామని రైతులకు అన్యాయంగా మాట్లాడుతున్నారు। అంతేకాకుండా రైతే రాజయ్యని పూజించే మన దేశంలో రైతులని తాగుబోతుల కింద పోల్చడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతున్నాం। అంతేకాకుండా రైతులకి రైతు బంధు అనేది యథావిధిగా రావాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం। మన రైతులను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పని ఎడల మళ్ళీ ఇదే భారతీయ జనతా పార్టీ ముందుండి అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి కలెక్టర్ల సమావేశంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రైతు బంధు నిలిపివేస్తున్నాం, ఈ రైతు బంధు వేయడం వల్ల రైతులు తాగుబోతులు అవుతారు అని చెప్పేసి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి గారు దాన్ని నిరసిస్తూ రైతు బంధు వెంటనే ప్రకటించాలి, రైతులను తాగుబోతులతో పోల్చిన ముఖ్యమంత్రి గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం తీసుకుంటే పోలీసులు ఎగబడి బొమ్మలను గుంజుకుపోతారు। నిరసన తెలిపే స్వాతంత్రం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇత్తలేదు। ఈ రెండు ప్రభుత్వాలు గతంలో పరిపాలించిన టీఆర్ఎస్, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు ఆ ప్రభుత్వంలో ఆనాడు రైతులు గిట్టుబాటు ధర కోసం ఖమ్మం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందుట నిరసన తెలిపితే చేతులకు బేడీలు వేసి లాక్కెళ్ళిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా బొందబెట్టిరో చూసిరు మీరు। మరి అదే పని నువ్వు పెట్టుకున్నావు, రైతు బంధు వేస్తే రైతులు తాగుబోతులైతారని నీకు నోటికి ఎంతస్తే అంత మాట్లాడతావా రేవంత్ రెడ్డి గారు? రైతులు తలుచుకుంటే నీ ఏడ బొంద పెట్టాల్లో కాడ బొంద పెడతారు। మరి ఇదే మాట సర్పంచ్ ఎలక్షన్ల ముందు గిట్ల నువ్వు మాట్లాడితే నీ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేవాళ్ళో నీకు సోయలేదా? అంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక నీకు బోడమల్లన్నా రైతులను అవమానపరుస్తావా? రైతులకు బేషరత్తుగా నువ్వు క్షమాపణ చెప్పాలి, లేని ఎడల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు తీసుకొని నిన్ను గద్దె దింపే వరకు కూడా వదిలిపెట్టాం బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। నువ్వు ఏ రైతులనైతే అవమానపరిచినావో ఆ రైతుల ఖాతాలలో బాజాప్తుగా రైతు బంధు వేయాలి, వాళ్లకు వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిన్ను డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి జై।